ఫ్రెండ్స్, ఈ రాజు రెండు దేశాల వారిని అక్కడికి పిలిచి మనం ఇన్ని రోజులు రాజ్యాల కోసం కొట్టుకున్నాం, ఇప్పుడు మనం అందరం కలిసి పోరాడే సమయం వచ్చింది అంటాడు. కానీ ఈ రాజు మాట్లాడే మాటలు ఎవరు నమ్మరు. ఇంకప్పుడే రాయా అనే ఈ అమ్మాయి వేరే దేశం అమ్మాయిని ఫ్రెండ్ చేసుకుంటుంది. దానితో ఆ రెండు దేశాల వాళ్ళు ఒకటైపోతారు. ఇంకా చిన్న చిన్నగా వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగిపోతుంది. ఇంకప్పుడే రాయా తన ఫ్రెండ్ ని డ్రాగన్ బాల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా అది చూసిన వెంటనే ఈ అమ్మాయి రాయాని మోసం చేసి తన మీద అటాక్ చేస్తుంది. దానితో రాయా కూడా తిరిగి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకప్పుడే ఈ అమ్మాయి తన వాళ్ళని అక్కడికి పిలిపించడానికి ఒక సిగ్నల్ ని పంపిస్తుంది. దాని వల్ల ఆ అమ్మాయి సైనికులందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా రాజు కూడా ఆ బాల్ ని రక్షించడానికి అక్కడికి వస్తాడు. ఇంకా వీళ్ళంతా ఆ బాల్ కోసం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఆ బాల్ కింద పడి ముక్కలు ముక్కలైపోతుంది. అండ్ అందులో ఉంటే డ్రాగన్ విడుదల పొందుతుంది. అండ్ ఆ డ్రాగన్ ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు రాయిలాగా మారిపోతారు. ఇంకా ఈ రాజు వెంటనే కింద పడ్డ ఆ బాల్ ముక్కని తీసుకుంటాడు. అండ్ ఆ బాల్ ని ఆ డ్రాగన్ వైపు చూపిస్తాడు. ఇంకా అది చూసి అక్కడ ఉన్న సైనికులందరూ ముక్కలన్నింటిని తీసుకొని అక్కడ నుండి పారిపోతారు. ఇంకా ఈ రాజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాల్ ముక్కని ఈ అమ్మాయికి ఇస్తాడు. కానీ ఎందుకో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఆ బాల్ ముక్క ద్వారా అందరినీ కాపాడడానికి బాల్ ని ఇచ్చి అమ్మాయిని తోసేస్తాడు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.